మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నామండి. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం చెప్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువులకు ప్రియమైన దేవుని సంగమా, కాల సమయంలో దేవుని చేతిలో ఉన్నాయండి. దేవుని సంగమా, ఇక్కడ నిలబడే వాక్యం చెప్పాలంటే కూడా దేవుడు ఆయన సమీపిస్తే కానీ చెప్పలేము. నేను ఆది కాలం నుండి మొదలుపెట్టి నాకు దేవుడు శుక్రవారం నాకు అనుగ్రహిస్తే సెలవు లేకుండా ఉంటే చెప్పడానికి ఇబ్బంది లేకుండా ఉంటే శుక్రవారం ఆది కాలం మొదలు పెట్టుకుని చెప్దాం అనుకుంటున్నాను. ఆది కాలంలో చక్కని మనకి ఆత్మీయ జీవితాలకు విలువైన విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అయితే మరొకసారి చెప్తున్నాను, వాక్యం దేవుడి, ఆ వాక్యం దేవుడు చెప్పమని నిర్ణయిస్తేనే చెప్పగలుగుతాం. ఎందుకంటే అపోస్తులు సువార్త ప్రకటిస్తూ అనేక దేశాలు వెళ్తా ఉన్నారు. వారు వెళ్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని అడ్డగించి, ఆసియాలో మీరు వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని అడ్డగించాడు. అప్పుడు వేరే దాన్ని మరి వెళ్ళిపోతే వేరే దాన్ని వెళ్తా ఉంటే మాసిదోనియా నుండి ఒక అతను మాకు సహాయం చేయి, మాకు సువార్త ప్రకటించి మాకు వాక్యం చెప్పని దర్శనంలో ఎవరు చూశారు? మాసిదోనియా అతను చూసి మాసిదోనియా దేశం వెళ్ళి సువార్త ప్రకటించి అనేక వేల మందిని దేవుడి తిప్పారు. దేవుడు నామ మహిమకరం కాదు. వాక్యం దేవుడిది కాబట్టి దేవుడు నిలబెట్టుకుంటేనే, దేవుడు చెప్పమంటేనే అని చెప్పగలుగుతాం. ఎందుకంటే అంతకుముందు కూడా శుక్రవారం బైబిల్లో దేవుడి గారి కుటుంబం జరుగుతుండేది. అప్పుడు దేవుడి గారు కూడా పిలుస్తున్నప్పుడు నేను తమ్ముడు నాకు అవకాశం ఉంటే వస్తాను, మీరు కూడా చూడండి అనుకోండి. రెగ్యులర్గా నేను శుక్రవారం, బుధవారం, ఆదివారం అప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవాడు. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహిస్తే మీరు కూడా ప్రార్థించండి. ఆది కాలం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నాకు ఇచ్చిన శుక్రవారం రోజు మీకు తెలియజేస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అదేవిధంగా ఈరోజు ఆది కాలం నుండి మరి మొదలు పెట్టుకుని ముందుకు వెళ్దామండి. దేవునికి ప్రియమైన సంగమా అండి, ఆది కాండం మొదలు పెట్టుకుని ముందుకు వెళ్దాం. ఆది కాండము రాయబడింది, అంతే కదండి. ఆది కాండం అనగా ఆరంభము లేక ఆరంభములు. ఏమి ఆరంభము అంటే సృష్టి యొక్క ఆరంభము, నరుని యొక్క ఆరంభము, మానవ జాతి పాపము యొక్క ఆరంభము, విమోచన యొక్క ఆరంభము, బబులోను యొక్క ఆరంభము, యెరూషలేము యొక్క ఆరంభము, నిజమైన మతము నకిలీ మతం యొక్క ఆరంభాలు ఆది కాండ గ్రంథం ద్వారా మనకి పరిశుద్ధంగా తెలియజేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆది కాండం అంటే ఏంటండి? ఆది కాండం అంటే ఆరంభము. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మొదటి మాట ఏమైంది? సరిపోతుంది. ఆది యందు దేవుడు అనే మాట ఏముందండి? ఫస్ట్ రాయబడిన మాట ఆది యందు దేవుడు అని రాయబడింది. అనగా ఆది యందు దేవుడు అనే లేఖనాలు మొదలవుతాయి. ఆది యందు దేవుడు, ఫ్రమ్ ద బిగినింగ్ గాడ్ అనే మాటతో లేఖనాలు మొదలవుతాయి. లేఖనాలు మొదలవుతాయి దేవుని సంగమం. అయితే లేఖనాలు అర్థం చేసుకోవడానికి గొప్ప జ్ఞానం, తెలివితేటలు అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క శక్తి, లేఖనాల్లో దేవుని ఉన్న శక్తి తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు, రాజకీయం అవసరం లేదు, లోకంలో గొప్పవారు అవసరం లేదు. ఏమంటే చిన్న పిల్లలకి కలిగిన మనస్సు ఉండాలంట. చిన్న పిల్లలకి కలిగిన మనస్సు, పవిత్రమైన దీనమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో ఆయన యొక్క లేఖనాలు, ఏమండి ఆయన లేఖనాల్లో ఉన్న శక్తిని వారు ఆశీర్వదిస్తారు. దేవుని ఆజ్ఞలకు వారు లోబడి ఉంటారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానము ద్వారా లేఖనాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ లేఖనాల యొక్క శక్తిని మనం స్వాధీనపరచుకోవాలంటే దీనమైన పవిత్రమైన హృదయం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఏమండి ఆయన గలిలయలో నజరేతులో పక్కనున్న ప్రదేశం అంతా కూడా స్వార్థ ప్రకటించి గొప్ప అద్భుతాలని చేస్తూ ఉంటే ఆ కార్యాలు వారికి ఏమీ అర్థం కావు, అసలు పట్టించుకోరు. ఎందుకంటే లేఖనంలో ఉన్న శక్తి వారికి ఏం చేస్తారంటే గ్రహించట్లేదు. అందుకు ప్రభువు ఏమన్నారో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వచనాల వరకు చూడండి. ప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను,
ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారి ఇంట్లో గద్దెంపసాగెను. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎదురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి వారవదగిన ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగిన ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రభువు యేసుక్రీస్తు బెత్సయిదా, కపెర్నహూము, నాజరేతు ప్రాంతాలన్నీ కూడా దేశమంతా గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే లేఖనంలో ఉన్న శక్తిమంతుడైన ఆది యందున్న దేవుడు భూమి మీద దిగి వచ్చి అక్కడ చేస్తే ఒక్కరు కూడా గ్రహించలేదు. అందుకని బాధతో అన్నాడు, అయ్యో ఎన్నో గొప్ప కార్యం మీ మధ్య చేత మీరు గ్రహించలేదు. అయితే అది గ్రహించాలి అని అంటే చిన్న పిల్లలకి కలిగిన మనస్సు దీనవత్వం మీకుంటే గ్రహిస్తారని చెప్పి కింద వచ్చి చెప్తున్నాడు. చూడండి 25 వచ్చి నేను చెప్తున్నాడు. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపారులకు బయలుపరిచినవని నేను స్తుతించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరికి ఆయన ప్రేమ సంగమ, ఏమండి ఎవరికి మరుగు చేశాడు ఆయన? జ్ఞానులకంట. ఏమండి, జ్ఞానులకు వివేకులకు గొప్ప గొప్ప వారు అనుకున్న వారికి అందరికీ మరుగు చేశాడు కార్యాలను. అందుకే వారు ఏమీ చూడలేదు ఆయన గొప్ప కార్యాలు. కానీ బాలులకు, ఎవరైతే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారో, దీనత్వం కలిగి ఉన్నారో వారు అర్థం చేసుకున్నారట. అదే విధముగా బ్రింగింగ్ ద గాడ్, ఆది యందు దేవుడు అనగా సమస్తము దేవుడు చేయగల శక్తిమంతుడని ఎవరైతే తన జీవితాలకు ముందుగానే పెట్టుకుంటారో, అది ఎవరిలో చూస్తారో, ఏ కుటుంబంలో చూస్తారో, ఏ దేశంలో ఎక్కడైనా తమ ముందు, తమ కుటుంబం ముందు, తన పని ముందు, తన ప్రతి పని విషయంలో దేవుడు ప్రారంభంలో దేవుని కనుక పెట్టుకుంటే వారి జీవితంలో ఆనాడు బెత్సయిదా, అవును కపెర్నహూము అక్కడ చేసిన గొప్ప కార్యం కంటే గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అంటారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమలేదా? ఆది యందు దేవుడు, ఆరంభంలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, సమస్తాన్ని చేయగల సమర్థుడు. ఆయనను ఎవరైతే తమ జీవితంలో ముందు పెట్టుకుని నడుస్తారో, ఎవరైతే తమ జీవితంలో ముందు పెట్టుకుని జీవిస్తారో వారు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారంట. ఇంకా ఇప్పుడు చెప్తున్నా, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబాలు, మన ఉద్యోగంలో, మన పనుల్లో, ఆలోచించే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు, అది కుటుంబంలోనైనా, పిల్లల జీవితంలో, భార్యభర్త జీవితంలో, అది బయట అయినా, గృహంలో లేక సంఘంలో సహవాసంలో దేవుని ముందుంచుకుంటారట. ప్రియమైన సంఘమా, దేవుని ముందుంచుకుంటే గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తాడంట ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు దేవుడు అలాగే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంఘమా, గొప్ప గొప్ప కార్యాలు దాని గురించి ఈ ఎవరైతే దేవుని ముందు పెట్టుకుని, దేవుని యజమానుగా పెట్టుకుని, దేవుని చిత్తానికి లోపడి ప్రతి విషయంలో కూడా ఆలోచించి, నేను మాట్లాడే మాటలు నా దేవుడికి ఇష్టం ఉన్నాయా, నేను చేసే పనులు దేవుడికి ఇష్టం ఉన్నాయా, నేను ఆలోచన దేవుడికి ఇష్టం ఉందా, నా కుటుంబం దేవుని ఇష్టానుసారం జీవిస్తుందా, నా పిల్లలు దేవుని ఇష్టానుసారం జీవిస్తున్నారా, దేవుని ముందు పెట్టుకుని నడుస్తున్నారని చెప్పి ఎవరైతే అటువంటి ప్రారంభంలోనే దేవుని పెట్టుకుని ముందు దిగిస్తారో వారికి తోడుండి వారి నెల గొప్ప కార్యం చేస్తారంట. యెషయా గారు ప్రవచించారు ఈ విషయమే. చూడండి, యెషయా గ్రంథము 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలమనిగా కాపాడదువు. ఏలనగా అతడు నీ యందు
విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగా. అంటే నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాళ్ళని ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడంట. అంటే పూర్ణ శాంతి. ఏమంటే మనస్సు అనగా హృదయం. ఎవరి మనస్సు లేక ఎవరి హృదయంలో మొదటి స్థానం దేవుడికి ఇస్తారో, ఏమండి మొదటి స్థానం దేవుడికి ఇస్తారో వారిని ఎలా ఉంచుతాడట? పూర్ణ చెప్పాలి, పూర్ణ పురుషులకు రావట్లేదు, స్త్రీ చెప్తున్నారు కదా, పూర్ణ నోటితో చెప్పండి. దేవుని వాక్యం ఇది చెప్పాలి. పూర్ణ శాంతి అవసరం లేదు మీకు, వద్దండి మీకు, ఏమండి కావాలి కదా పూర్ణ శాంతి అంటే ఎందుకు కాదు మీరు. యవన మనసుని మీరు ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాళ్ళగా చేదుకు. ఇవాళ సంగమా యవన మనసు అంటే యవన హృదయంలో ఎవరి మనస్సులో దేవునికి మొదటి స్థానం ఇస్తారో, ఫ్రమ్ ద బిగినింగ్ ద గాడ్ దేవుని ముందు పెట్టుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తారంట. మోషే 40 సంవత్సరాలు దేవుని ముందు పెట్టుకుని నడిచాడు. దేవునికి తెలియకుండా ఏ పని చేయలేదు. ప్రభువా ఏం చేయమంటాం, ఎలా నడిపించమంటాం, ఏం చేయమంటాం అని చెప్పి 40 సంవత్సరాలు రాత్రి పగలు కూడా దేవుని మీద ఆనుకుని జీవించాడు. అతని మనస్సు దేవుని మీద ఉంది. దేవునికి చెప్పకుండా కళ్ళలో కూడా ఏదో ఆలోచించుంటాడు మోషే. అలాంటి మోషే ప్రియమైన సంగమా, అలాంటి మోషేని ఏమన్నాడు తెలుసా? నేను నా ఇల్లంతటిలో చెప్పాలి నమ్మకమైన వాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో డాష్ సాత్వికుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకు? పూర్ణ మనస్సు. కాబట్టి ఆయన మీద ఆనుకొని ఉన్నాడు అని చెప్పకుండా ఏది ఎప్పుడు కూడా చేసిన వాడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మోషే దేవుని చిత్తానికి లోబడి దేవుని ముందర పెట్టుకుని నడుస్తూ ఉంటే ఒకరోజు తన సొంతాన్ని సనుక్కుంటే ఏం చేస్తాడు తెలుసండి? నా దాసులైన మోషే మీద మీరు చదువుకుంటారని చెప్పి కుష్టి వ్యాధి కలగ చేశాడు. కలవరం అయిపోయారు అందరూ కూడా. గ్రామంలో ఉండడం వీలేదు, గృహంలో ఉండడం వీలేదు. అయ్యో ప్రభు అని చెప్పి సాగిలు పడవలసి వచ్చింది. అంటే దేవుని ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? నలువైపులా సమాధానం కలగజేస్తారు. దేవుని అప్పుడు మహిమ కలుగుగా. మోషే తనకిచ్చిన ఆయుష్కాలం మూచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక వ్యక్తిని, నమ్మకమైన వ్యక్తిని యెహోషువను కనుక్కున్నాడు దేవుడు. యెహోషువను కనుక్కొని మోషేతో చెప్పాడు, నమ్మకమైన వ్యక్తి యెహోషువ, నమ్మకమైన వ్యక్తి అతనితో నువ్వు చెప్పానంటే అతనితో మోషే ఏం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 31 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతను చెప్పాను. నీ ముందర నడుచువాడు యెహోవాయే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి యవన మనసు ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి వానిగానే చేయడమే కాకుండా వారి ముందు ఎవరు నడుస్తున్నట? దేవుడు యెహోవా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పూర్ణ శాంతి అంటే నలువైపుల నుంచి కూడా సమాధానం, నలువైపు నుంచి కూడా సంతోషం, నలువైపు నుంచి ఆనందం. ఎవ్వరూ ముట్టుకుంటే సాహసం, ఏమంటే సాహసమే చేయరు ఆ వ్యక్తిని. ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆనుకుని ఉంటాడో, దేవుని తన ముందర పెట్టుకుని నడుస్తాడు, వారి స్త్రీ అయినా పురుషులైనా, ఏమంటే వారిని ముట్టుకోవాలంటే ముందు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దేవుడు యెహోవా పర్మిషన్ తీసుకోవాలి. యోగుని ముట్టుకోవడానికి సాతాను ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ అండి? దేవుని పర్మిషన్ తీసుకున్నాడు యోగుని ముట్టుకోవాలంటే. యోగు ఎవరి మీద అనుకున్నాడు? దేవుడు అని యెహోవా మీద అనుకున్న. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే అది దేశాన్ని పరిపాలించే అధిపతి కానీ, రాజ్యాన్ని పరిపాలించే రాజులు కానీ దేవుని మీద కనుక ఆనుకుని పూర్ణ మనసుతో ఆయన ముందర పెట్టుకుని వారు జీవిస్తుంటే వారికి ఏమి కలగజేస్తారంటే సమాధానం, సంతోషం కలగజేస్తారు. ప్రియమైన సంగమా, ఇద్దరు వ్యక్తులు ముగించేస్తారు. యూదా రాజులు పరిపాలించే కాలంలో ఆషను ఒక రాజు ఉన్నాడు. అతను తన ముందర దేవుని కాదు పెట్టుకుంటాడు. తన ముందర ఏం పెట్టుకున్నాడు అనేది గొప్పదానం పెట్టుకున్నాడు. తన ముందర గొప్పదానం పెట్టుకున్నాడు, తనకు తానే ముందు హెచ్చించుకున్నాడు. ప్రియమైన సంగమా, అలాంటి వ్యక్తి ఏమైనా తెలుసండి? ప్రియమైన సంగమా,
ఏమని తెలుసా? చూడండి చూడండి చూడండి, దినవృత్తాంతములు 2వ కాండము 16వ అధ్యాయము 9 నుంచి 13 వచ్చినారు. సార్ చూడండి, 9 నుంచి 13. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తెప్పి ప్రవర్తించుదు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సరిపోతున్నా తర్వాత చూడండి ప్రియమైన సంగమా, తన ఎడల యథార్థ హృదయం గలవారిని అనగా ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో, దేవుడు తన ముందు పెట్టుకుంటారో వాళ్ళెల్లప్పుడూ బలపరచడానికి, వారికి తోడుగా ఉండడానికి, వారిని నడిపించడానికి ఏమండి లోకమంతటా యెహోవా దృష్టి సంచారం చేస్తుందట. అయితే ఇతను ఆ విషయంలో మతి తప్పి తన ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి నీకు పూర్ణ శాంతి లేదు, ఇక్కడి నుంచి నీకు యుద్ధములే, ప్రతి శత్రువు రాజు నీ మీదకి వస్తాడు, ప్రతి రాజు వచ్చి నీకు నిద్ర లేకుండా చేస్తాడు. రాజుల కాలంలో ఆయన చెప్పు కూడా యుద్ధాలు చేయలేని అనుకుంటారు, ఎందుకంటే ఎన్ని యుద్ధాలు చేద్దాం అంత గొప్పని చెప్పుకుంటారు. ఇక మనం కుదురుకుంటారండి, ఏదో రాజ్యం ధ్యానం తీసుకుని వెళ్దాం అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశాలు అలాంటివి. అయితే ఆ ఆశ నిలబడిలో ఆశ తన హృదయం దేవుని మీద కాకుండా తన ఇష్టాల మీద ఉంచుకున్నాడు కాబట్టి దేవుడు దీర్ఘదర్శనం ద్వారా ఏమని చెప్తున్నాడండి, అవండి ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చదవండి 10వ వచనం. ఆ దీర్ఘదర్శనం ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీగృహంలో వేసాను. ఆ సమయమందే ఆశా జనులలో 100 బాధపరిచాను. ఆశ చేసిన కార్యాలన్నిటి గురించి యూదా ఇశ్రాయేలు రాజ్యగ్రంథం ముందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏడుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడిన దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని ఆశ తన పితరులతో కూడా నిద్రించి అలా 41వ సంవత్సరమందు వృత్తిలో ఉండగా అత్తరు పనివారి చేత సిద్ధం చేయబడిన సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతను ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధవర్గములు దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తుర్పించుకున్న సమాధి అతనిని బాధ పెట్టేది. ఆశ చేసిన పని అంటే ఆశ. దేవుడి దగ్గర అతను విచారణ చేసేవాడు కాదు, దేవుని ముందు పెట్టుకున్నాడు కాదు, అతని జీవితంలో పూర్ణ శాంతి కొరమైంది. అయితే అతని కుమారుడైన యెహోషాపాతు తన తండ్రి జీవించుకుండగా యెహోవా మీద తను ఆనుకున్నాడు, యెహోవాను తన మొదలు పెట్టుకున్నాడు, యెహోవా మీదే తన మనసు పెట్టుకున్నాడు, యెహోవాకు ఇష్టమైన కార్యాలు చేస్తూ మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో దేవుడు ఏం చేస్తారో చూడండి. దినవృత్తాంతము 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సులో దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసిన దేవునామమున మహిమ కలుగును గాక. యెహోవా మార్గముల నడుచుకొనుటకు అతడు తన మనసును ఏం చేశాడు? దృఢపరుచుకున్నాడు. ఇక నుంచి నా తండ్రి చేసిన పాపం నేను చేయను, అంతకుముందు పూర్వమందు రాజు చేసిన పాపం నేను చేయను, నా తండ్రి అయిన యొక్క దావీదు నడిచాడు దేవుని కృష్ణుడిగా, అలాగూ జీవిస్తానని చెప్పి అతను దృఢపరుచుకున్నాడట. ఆ విషయం 3వ వచనం దగ్గర నుంచి చదువుతామంటే 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడు ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గం ముందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండేది. అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు నడిచినట్లుగా నడుస్తున్నాడట. అతను ఏం చేశాడు? అతను మార్గం యందు యెహోవాకు ఇష్టమైనట్లుగా సిద్ధపరిచేసుకున్నాడు. తన ముందర దేవుని ఉంచుకున్నాడు.
ఆయనను ఆనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంది, పూర్ణ శాంతి గలవానిగా, ఏమండి పూర్ణ శాంతి గలవానిగా ఏమండి యెహోషాపాతును చేశాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. పూర్ణ శాంతి. ఏమండి అతని చుట్టూ ఉన్న ఏ రాజు కూడా అతని దగ్గర రావడానికి సాహసం చేసేవాడు కాదు. ఎందుకంటే యెహోవా భయం ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉందండి? ఏమండి యెహోవా భయము ఏమండి ఈ యెహోషాపాతు మీద ఉంది. ఎవరన్నా కనుక ఆయన ముట్టుకుంటే యెహోవా వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తాడని శత్రువులు భయపడి ఆయన ముట్టుకుని సాహసం చేసేవారు. ఏమండి నలువైపులా శాంతి, నలువైపులా సంతోషము, నలువైపులా ఆనందం. 10వ వచనం చూడండి. 10వ వచనం. యోధా దేశం చుట్టూ ఉండే దేశంలో రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీయులు కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలు ఇచ్చి వచ్చిరి. అరబీలను అతనికి 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చి వచ్చిన దేవునామమున మహిమ కలుగును గాక. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్న వారిని ఏం చేస్తాడైనా పూర్ణ శాంతి గలవానుగా తీస్తున్నాను. రాజులు కానీ, దేశాల నుంచి అధికారులు కానీ దేవుడైన యెహోవా మీద, ఆది యందున్న దేవుడి మీద ఆనుకుని ఉండాలి. ఆయన ముందు పెట్టుకోవాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎక్కడ పెట్టుకున్నాడు తన తండ్రిలాగా ఉండకుండా యథార్థంగా నా తండ్రికి లోబడి, నా దేవునికి లోబడి, నమ్మకం దేవుని పెట్టుకుని దేవుని ఇష్టానుసారంగా నేను జీవించాలని చెప్పి దృఢపరుచుకున్నాడు. తన మనసును దృఢపరచుకోకపోతే మనసు వాళ్ళు చోటలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ప్రియమైన సంఘం, మనసును దృఢపరచుకోవాలి, మనసును బలపరుచుకోవాలి. నా దేవునికి ఇష్టమైన తప్పితే నేను ఏమి చేయకూడదని మనసును దృఢపరచుకోవాలి. చాలా ప్రాబ్లం. మనసును జయించడం చాలా కష్టపడ్డా, కానీ తన మనసును దృఢపరుచుకుని పూర్వకాలం ముందు దావీదు తండ్రి అంటాడు. అంతకు ముందు సొంత తండ్రి ఉన్నాడు, అతను జీవించినట్టు కాదు. దావీదు నా తండ్రి అంటాడు. పూర్వకాలం చూడండి, తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గం ముందు నడుచుతూ అంటున్నాడు. తండ్రి జ్ఞాపకం చేసుకుంటా దేవుడు యెహోవా రాయించాడు. ఆ యొక్క దావీదు నడిచిన నడత ప్రారంభంలో అతను జ్ఞాపకం చేసుకుని అతనిలా నడిచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అతను హృదయాన్ని బలపరుచుకున్నాడు. కాబట్టి దావీదు కాలంలో ఏ విధంగా 40 సంవత్సరాలు ఏ శత్రువు కూడా దావీదును ముట్టకుండా చేశాడు, యెహోషాపాతు కాలంలో కూడా ఏ శత్రువు కూడా అతను ముట్టుకునేవాడు కాదట. ఏ దేశంలో ఉన్నామో ఈ దేశస్తులు కూడా వెళ్ళి ఆయన పార్కులు ఇచ్చేవారట. ఏటాట అరబీలు వచ్చి 7,000 గొర్రెలు కొట్టేడు ఏటాట వస్తుండో ఇస్తుండేవారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాధానం, ప్రేమ, సంతోషము యెహోషాపాతుకు ఉంది, వారి కుటుంబానికి ఉంది. వారిని చూసినట్లయితే సంతోషం కలుగుతుంది పొరుగు వారికి. ఆ విధంగా చేయగల సమర్థుడు ఎవరండి? దేవుడని యెహోవా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి దావీదు కూడా అన్ని కలిగిన తర్వాత కూడా తప్పు చేశాడు. యెహోషాపాతు కూడా సకల ఐశ్వర్యం పొందుకున్న తర్వాత ఇతను ఏమండి యోధారాజు ఎవరో యెహోషాపాతు. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఒకరు ఉన్నారు, ఏం చెప్పగలుగుతారా? ఆహాబు. ఇతను ఏమండి ఐశ్వర్యము, ఘనత అన్ని కలిగిన తర్వాత పక్క రాజు లేకపోతే ఇశ్రాయేలు రాజు ఆహాబుతో ఉండాడు. ఆహాబు ఎలా ఉంటాడు? యెహోషాపాతుకి అంటే యెహోషాపాతు దేవుని భయభక్తి కలిగి ఉంటే ఆహాబు ఏమండి దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు. ఆశ ఈ విధంగా జీవించాడు, అలాగే జీవించిన వ్యక్తి అతను కూడా. ఇతను ఐశ్వర్యం అన్ని కలిగిన తర్వాత ఆహాబుతో వీముందాడు. వీముందిన తర్వాత ఆహాబు అంటాడు, రామోత్ గిలాదు మీద మనం యుద్ధానికి వెళ్దాం, పూర్వకాలంలో పెద్దలదే అది, దాని మీద యుద్ధానికి వెళ్దామని అడిగితే దానిదేముంది అని చెప్పి యెహోషాపాతు కూడా రెడీ అవుతాడు యుద్ధానికి రెడీ అయ్యి వీరిద్దరు కలిపి యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఈ యెహోషాపాతు అంటాడు, మనం దీర్ఘదర్శిని యెహోవా ప్రాప్తిని మనం అడిగి వెళ్దామంటే ఆహాబు అంటాడు 400 మంది ప్రాప్తులు ఇప్పుడు ఉన్నారు, మనం అడుగుదాం అంటే వాళ్ళు అంటారు, వెళ్ళండి, మీరు వెళ్ళండి, యెహోవా మీకు ఈ దేశాన్ని అప్పు చెప్తాడని చెప్పి అన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఏమండి వాళ్ళు ఏమన్నారు చూడండి, 4వ వచనంలో ఎక్కడండి 3వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు అహాబు యూదా రాజుని యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదుకు వచ్చేదేవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో
మేము నీతో కూడా యుద్ధములకు వచ్చేదామని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదుము అనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధములకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు కొమ్ము దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పి సరిపోతున్నారు. దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పి 400 మంది ఏం చెప్పారు? వెళ్ళమన్నారు. అప్పుడు చూడండి, దేవుడి మీద ఎవరైతే దేవుడు అంటే ఎవరు ఏమంటే పూర్ణ మనసుతో దేవుడిని అనుసరిస్తారో అంగీకరిస్తారో వాళ్ళు ముందు దేవుడిని అడిగి వెళ్తారు. యెహోషాపాతు అబ్బే నాకు కుదరదు, యెహోవా ప్రాప్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నాకు ఎందుకు వచ్చిన చెప్తున్నారు చూడండి. అయితే యెహోషాపాతు మీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకరైనా ఇచ్చట లేడా అని అడుగుగా ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. సరిపోతుంది. అప్పుడు ప్రవక్త అయిన మీకాయా ఉన్నాడు. చూడండి, అతను హృదయం బలపరుచుకుని దేవుని వైపు ఏమంటే తన మనసు పెట్టుకుని ముందే దేవుడు పెట్టుకున్నాడు. అక్కడ 400 ప్రాప్తులు చూపిస్తుంటే వీరి ముందు అతను 400 ప్రాప్తులు చూస్తుంటే కొంతమంది దేవుని మీద ఆనుకోకపోతే వెళ్ళిపోతారు గుడిగా నమ్మి. కానీ ఇతను దేవుని తన ముందు పెట్టుకున్నాడు కాబట్టి యెహోవా ప్రవక్తే కావాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ యెహోవా ప్రవక్త ఏమంటాడంటే ఈ ఎవరైతే అహాబ్ అంటాడో నువ్వు ఎప్పుడు నాకు చెడు చెప్తావు, నువ్వు చెప్పండి వెళ్ళరా అంటాడు. వెళ్ళరా అంటాడు. అప్పుడు మళ్ళా అంటాడు వెళ్ళరా అంటున్నావు నువ్వు, అదేంటి నువ్వు ఇలా చెప్తావు అంటే అప్పుడు మీకాయ అంటాడు పరలోక ముందు ఒక మీటింగ్ జరుగుతుంది, కుడి వైపు ఎడ పక్కన మొత్తం దేవదూతలందరూ ఆయన దగ్గర ఉన్నారు. ఎందుకున్నారంటే ఇదిగో నీ మీద ఆయన ప్లాన్ చేశాడు దేవుడు, నిన్ను తీసేద్దామని లోపల నుంచి నిన్ను లేపేద్దామని అక్కడ ప్లాన్ జరుగుతుంది. ఎవరెళ్ళి ఇదిగో ఆపత్తం చెప్పి ఇశ్రాయేలు రాజుని యుద్ధానికి పంపిస్తారు, సిరియల మీద పంపిస్తారని చెప్పి ఎవరు వెళ్తారంటే సాతాను వెళ్తారంటే ఆపత్తు ప్రాప్తుకోండి అక్కడ 400 మంది చేత నేను నడిపిస్తాను, వాళ్ళ చేత మాట్లాడిస్తాను అంటాడు. ఇదంతా కూడా అక్కడ జరుగుతుందంటే ఇంకొక ప్రాప్తి వచ్చి మేక చెంప మీద కొడతాడు. చూడండి, నీతి న్యాయం ఉన్న చోట ఎలా జరుగుతారు, అవమానాలు జరుగుతూనే ఉంటాయి. చెంప మీద కొడతాడు. అప్పుడు అతను అంటాడు ఆయన ఎక్కడున్నాడో తెలుస్తాడు, నువ్వు వెళ్ళి దోపుకుంటావు కదా అప్పుడు తెలుస్తుంది నీ సంగతి అంటాడు. ఇలాగూ అయితే ఆ మేకాయని చెరలో ఉంచండి, నేను తిరిగి వచ్చి వరకు అతను చెరలో ఉంచండి అని చెప్పి ఈ అహాబు అతను చెరలో వేయించాడు. వీళ్ళిద్దరు యుద్ధానికి వెళ్తారు. ఈ యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. సిరియా రాజు అంటాడు ఇశ్రాయేలు రాజును తప్పదు ఇంకెవరిని ముట్టుకోద్దు అంటాడు. సిరియా రాజు ఏమంటాడంటే ఇశ్రాయేలు రాజు తప్పితే ఎవరిని మీరు బలులేను బలవంతులైన అల్పులైన ఎవరు ముట్టుకోకండి, ఇశ్రాయేలు రాజును మాత్రమే మీరు ఏమండి చంపండి అని చెప్పి సిరియా రాజు అలా చెప్తే వీళ్ళిద్దరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ అహాబు మారువేషం వేసుకుంటాడు. మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తుంటే అహాబు అని యెహోషాపాతు వెంబడిస్తుంటారు. ఈ లోపల యెహోవా గట్టిగా ఆజ్ఞిస్తే దేవుడు ఆలకించి వారిని తప్పిస్తాడు. ఇతను చంపకుండా దేవుడి స్తోత్రం కలుగుగా దేవుడు తప్పిస్తాడు. ఈ లోపల ఆహాబును తెలుసుకుని ఆహాబు వెంటాడి ఏమండి వాళ్ళు బాణ వేస్తే అనుకోకుండానే ఆహాబు గుండెలో కూర్చుని చచ్చిపోతాడంట. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. దేవుని ప్లాన్ చేస్తే అలా ఉంటారు. ప్రియమైన సంఘం, ఈ విషయం చెప్పండి, చదవండి. 30 వచనం నుండి 32 నుంచి రావడం చూడండి. సిరియా రాజు మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి, అదములనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞించి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయటకు అతను చుట్టుకున్నది. కానీ యెహోషాపాతు మొదలుపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని కనుగొనటం అని తిరిగిపోయి దేవుడి స్తోత్రం కలుగుగాక. అప్పుడు కూడా దేవుడు అతను ఏం చేశాడంటే కాపాడాడు. ఎవరి మనసు నీ మీద అనుకున్న యెషయా 26:3 వాని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు. దేవుడి స్తోత్రం కలుగుగాక. కాపాడాడైనా ప్రమాదం జరగకుండా
పూర్వశాంతి కలవానే ఉన్నాడు. తెలియక ఒక దుష్టుతో ఆయన సహవాసం చేశాడు. ఏమండి ఆ దుష్టత్వంలో పడకుండా కూడా ఆయన కాపాడాడు. చూడ 19 వచ్చిన ఆ మాట దీర్ఘదర్శి వచ్చి అంటాడు, నీవు ఎందుకు దుష్టుతో సహవాసం చేసావయ్యా? దేవుడి కోపం మీదకి వచ్చింది కదా, అయినా నువ్వు మంచి ప్రార్థన కలిగి జీవించాడు కాబట్టి దేవుని తప్పించాడు రావడం ఉంది. చూడండి యోధరాజు యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నందుంటూ తిరిగి రాగా దీర్ఘదర్శి అనాని కుమారుడకు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతును ఎలాగో ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులైతివి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి పాపం నీ మీదకి వచ్చింది. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయడానికి నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. సరిపోతుంది, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవుడి స్తోత్రం కలుగాక. అందుకే ఆయన కాపాడాడు. దేవుడి స్తోత్రం కలుగాక. అప్పటి నుంచి కూడా దావీదు ఏదైతే అయితే ప్రభు మీద ఆనుకొని ధర్మశాస్త్ర గ్రంథంతో ఇశ్రాయేలు ప్రజలు వినిపించాడు, ఆయన ఆజ్ఞలు చెప్పించాడు. అలాగ చెబుతూ తన జీవితంలో అతను శాంతి కలవానిగా, సమాధానం కలవానిగా, పూర్ణ శాంతి కలవానిగా అతను ఉన్నాడు. ఏలైనగా చూడండి యెషయా గ్రంథం 26:3 ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగాక. ఏలైనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారిని ఆయన దర్శిస్తాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో వారి విధంగా ఆనుకుని ఆయన ముందు పెట్టుకుని ప్రతి విషయంలో కూడా దేవుని ముందు పెట్టుకుని నడుస్తారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తామంటారు. ప్రియమైన సంగమా ఏమండి, ఎవరంటే ఇలా ఏమండి ఆది యందు ఉన్న దేవుడు. ఏమండి ఆది యందు దేవుడు ఉండేను. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆది యందు ఉన్న దేవుడిని ఆరంభంలో ప్రతి విషయంలో, కుటుంబంలో కానీ, పిల్లల జీవితంలో కానీ, పనిలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రారంభంలో దేవుని పెట్టుకుని కనుక నడిచినట్లయితే ప్రియమైన సంగమా శాంతి సమాధానం. భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడలేదా? ప్రియమైన సంగమా మనకి యుద్ధాలు అవసరం లేదు. భార్య భక్తులతో సమాధానం, స్నేహితులతో సమాధానం, సంఘంలో సమాధానం, బయట పనిచేసిన సమాధానం, శాంతి సంతోషం ఉండాలంటే సాతాను తిరుగులాడుతూ ఉంది. శాంతి సమాధానం పోగొట్టిన ఆ సాతాను నుండి మనల్ని కాపాడాలంటే, పూర్ణ శాంతి గలవాడిగా మనం ఉండాలంటే, దేవుని యందు ఎప్పుడు ఆనందించి సంతోషించే వారిగా మనం ఉండాలంటే దేవుని మనం ముందు పెట్టుకోవాలి. ప్రతి విషయంలో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకున్న వాళ్ళు కూడా ప్రారంభం నుంచి కూడా దేవుని పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. అలా పెట్టుకుంటే ఆయన ఏం చేస్తారంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంట. ఆనందించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీతో ప్రతిక్షణం, ఆనందించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీతో ప్రతిక్షణం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆరాధించెద నీ మధుర స్వరం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆరాధించెద నీ మధుర స్వరం, అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం, నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీతో ప్రతిక్షణం. దేవుని ముందు పెట్టుకున్నాం. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకుని
ఆయన ప్రతి విషయంలోనూ కూడా మనం చేసే ప్రతి పని కూడా ఇష్టమా కాదని యోచించిన ముందు నడుదాం. యెహోషాపాతుకి, దావీదుకి, మోషేకు తోడు ఉన్న దేవుడు మనకు తోడుంది. మనల్ని కూడా పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. చిన్న ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి ప్రభా, మీ గణనామమున స్తోత్రాలు. నేల సర్వాధికారి ప్రభా యొక్క